ఈ ఏడాది చివరిన జరగనున్న బీహార్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓట్ చోరీ పేరుతో అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్ళింది. రాహుల్ గాంధీ జరుపుతున్న ఓటర్ అధికార్ యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా సోషల్ ఇంజనీరింగ్నే నమ్ముకుంది బీజేపీ పార్టీ. ఓబీసీలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. బీహార్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతూ వస్తోంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి పేర్లను అక్రమంగా తొలగించారని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. దీంతో ఓట్ చోరీ అనే ఆయుధాన్ని చేతపట్టుకుని ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రచార పర్వంలోకి రాహుల్ అడుగుపెట్టారు. ఈ ప్రచారానికి ఓటర్ అధికార్ యాత్ర అంటూ పేరు కూడా పెట్టారు. ఆగస్టు 17న సుసారంలో ఈ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభమైంది. మొత్తం 16 రోజుల పాటు 23 జిల్లాల గుండా సదరు యాత్ర కొనసాగుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన పాట్నాలో ఓటర్ అధికార్ యాత్ర ముగుస్తుంది. కాగా ఈ యాత్రకు అన్ని తానే ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్. ఓటర్ అధికార్ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక గీతాన్ని కూడా తేజస్వి యాదవ్ రాయించారు. అయితే రాహుల్ యాత్రకు ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆర్జేడీలోనూ జోష్ పెరిగింది. అంతేకాదు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. దీంతో ఇండియా కూటమి ఫుల్ హ్యాపీగా ఉంది. అధికారం కోసం ఓట్ల చోరీకి బీజేపీ పాల్పడుతోందని రాహుల్ గాంధీ చేస్తున్న ఘాటు ఆరోపణలు సగటు బీహారీలను ఆకట్టుకుంటున్నాయి. బీజేపీకి మేలు చేయడం కోసం ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిందంటూ రాహుల్ చేస్తున్న విమర్శల్ని ప్రజలు శ్రద్ధగా వింటున్నారు. అయితే ఎప్పటిలాగే నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూతో పొత్తు పెట్టుకుని బీజేపీ రంగంలోకి దిగడానికి సిద్ధమైంది. అయితే తమ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరును ప్రకటించడానికి బీజేపీ అగ్రనాయకత్వం సంసిద్ధంగా లేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లొస్తే జేడీయూకు 43 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే పొత్తు ధర్మానికి అనుగుణంగా నితీష్ కుమార్ కి ముఖ్యమంత్రి పదవిచ్చింది బీజేపీ హైకమాండ్. అయితే బీహార్ బీజేపీ నాయకులకు అధిష్టానం నిర్ణయం మింగుడుపడలేదు. ఇదే విషయమై అనేక సార్లు బీజేపీ పెద్దల దగ్గర తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు బీహార్ కమలం పార్టీ నేతలు. దీంతో ఈసారి బీజేపీ అధిష్టానం జాగ్రత్త పడుతోంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎవరన్న విషయమై కమిట్ కావడానికి బీజేపీ అగ్ర నాయకత్వం సిద్ధంగా లేదు. బీజేపీ జేడీయూ మధ్య సీట్ల పంపకం కూడా విభేదాలకు దారితీస్తోంది. 2020లో గెలిచిన అసెంబ్లీ సీట్ల ప్రకారం సీట్ల పంపకం ఉండాలనేది బీజేపీ చెబుతున్న మాట. దీనికి నితీష్ కుమార్ అంగీకరిస్తే జేడీయూ పోటీ చేసే సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అయితే 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని సీట్ల పంపకం జరగాలని జేడీయూ పట్టుబడుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 12 సీట్లు లభిస్తే జేడీయూకు కూడా 12 సీట్లు లభించాయి. అయితే నితీష్ ప్రతిపాదనను బీజేపీ అగ్రనాయకత్వం ఎంతవరకు ఆమోదిస్తుందన్నది ఒక ప్రశ్న. కాగా నితీష్ కుమార్ ఇప్పటికే అనేక సార్లు కూటములు మార్చారు. ఎప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంటారో, ఎప్పుడు ఇండియా కూటమిలోకి జంప్ చేస్తారో తెలియదు. దీంతో నితీష్ కుమార్ కి కూటములు మార్చే నేతగా పేరొచ్చింది. కాగా ఇదే ఎన్డీఏ కూటమికి మైనస్ పాయింట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే బీహార్లో కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2023 కులగణన ప్రకారం బీహార్లో మొత్తం 13.07 కోట్ల జనాభా ఉంది. ఇందులో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36.01% ఉన్నారు. కాగా ఇతర వెనుకబడిన తరగతులైన ఓబీసీలు 27.13% మంది. ఇక ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకుంటే మొత్తం 84.47% మంది బడుగు బలహీన వర్గాలున్నాయి. ముస్లిం మైనారిటీల విషయానికొస్తే బీహార్లో 18% మంది ఉన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 76% ముస్లిం ఓట్లు మహాగఠ్ బంధన్ కు పోలయ్యాయి.
కాగా బీహార్లో బీజేపీ, ఆర్జేడీ పార్టీలకు చెరో 20% చొప్పున ఓటు బ్యాంక్ ఉంది. అయితే బీహార్లో ఎవరికైనా అధికారం దక్కాలంటే దాదాపు 40% ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీఏ, మహాగఠబంధన్ చెరో 37% ఓట్లు సాధించాయి. కాగా 13 కోట్లకు పైగా జనాభా ఉన్న బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బీహార్ ఎన్నికలు ఇండియా కూటమికి చావో రేవో అన్నట్లుగా మారబోతున్నాయి.